అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి 158th ఫిల్మ్ గురించి చాలా బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్ గారు కలెక్షన్స్లో దూసుకుపోతుంది. 4 రోజుల్లో 170 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే చేసింది. ఈ సంక్రాంతిలో 4 సినిమాలు హిట్స్ అయినా కూడా, రవితేజది, నవీన్ పొలిశెట్టిది, తర్వాత శర్వానంద్ది ఈ సినిమాలు హిట్ అయినా కూడా రాజసాబ్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా మాత్రం దూసుకొని పోతుంది. ఆడియన్స్కి ఫస్ట్ ఛాయిస్గా అయితే ఉంది. ఈ టైంలో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా అంటే ఎంజాయ్ని అనుభవిస్తున్నాడు చిరంజీవి. ఈ 2 వారాల తరువాత బాబీతో సినిమా ఆల్రెడీ అనౌన్స్ అయితే చేసినారు, మనకంతా తెలుసు. కన్ఫర్మ్ అయితే అయింది. అంటే బాబీ కొల్లి చిరంజీవికి ఒక స్టోరీ అయితే చెప్పినాడంట. చాలా అట్రాక్టివ్గా ఉందంట. చిరంజీవి కూడా ఓకే చెప్పేసినాడు అని అయితే బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సక్సెస్ అంటే మనశంకర్ వరప్రసాద్ సక్సెస్ని, ఈ సక్సెస్ అంటే ఈ 2 వారాల తర్వాత అంటే షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుందంట. బాబీ కొల్లి తర్వాత మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్. ఆల్రెడీ వాల్తేరు వీరయ్య వచ్చి చాలా పెద్ద హిట్ అయితే వచ్చింది, అవునా కదా. ఇప్పుడు ఈ మెగాస్టార్ 158th ఫిలంలో అంటే ఒక బెంగాల్ బ్యాక్ డ్రాప్ కథనైతే ఎంచుకోమన్నాడంట అంటే బాబీ కొల్లి. ఈ సినిమాలో బెంగాల్ మాఫియా డాన్గా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్తో అయితే మెగాస్టార్ చిరంజీవి అయితే ఎంట్రీ ఇస్తాడంట. చాలా పవర్ఫుల్గా ఉంటుందంట. అంటే వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద హిట్ కొట్టిందో దానికన్నా మంచి హిట్ కొట్టే ధర అంటే బాబీ కొల్లి చాలా పెద్ద ప్లాన్ అయితే వేస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ జోష్లో ఉన్నాడు. ఇప్పుడు చాలా మంచి జోష్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో ఇంకో సినిమా తీస్తే దాని మీద విపరీతమైన అంచనాలు అయితే పెరుగుతాయి, అవునా కదా. అందుకే ఒక బెంగాల్ మాఫియా డాన్గా ఈ సినిమా అయితే తెరకెక్కబోతుందని బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వస్తూ ఉంది. ఇదంతా కాకుండా ఇంకా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఫిలంలో కూడా ఏదో ఒక హీరో అయితే ఉన్నాడు. రవితేజ, చరణ్, సల్మాన్ ఖాన్, సుశాంత్, వీళ్ళ చాలా మంది హీరోస్ అయితే ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో అంటే బాబీ కొల్లి మోహన్ లాల్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడని రూమర్స్ అయితే వస్తున్నాయి. జనతా గ్యారేజ్లో ఎలాంటి క్యారెక్టర్ తెలుసు కదా, అవునా కదా. మోహన్ లాల్ క్యారెక్టర్ అద్దిరిపోయే క్యారెక్టర్. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కన్నా హైలైట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు మోహన్ లాల్ క్యారెక్టర్. చూద్దాం. అంటే ట్రై చేస్తా ఉన్నాడంట మోహన్ లాల్ తీసుకొచ్చేకి. ఇవి రూమర్స్ మాత్రమే. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇది సోలో స్టార్ అవుతుందా లేకపోతే మల్టీ స్టారర్ అవుతుందా మీరైతే కామెంట్ అయితే చేయండి. బై.